నిజంగా చెప్తున్నా. ఫస్ట్ డైరెక్టర్ గారికి దండం పెడుతున్నా, మన విజయానికి దండం పెడుతున్నా, మృణాల్ గారికి దండం పెడుతున్నా. ఏం యాక్టింగ్ అన్న నిజంగా చెప్తున్నా. మృణాల్ గాని విజయాన నిజంగా చెప్తున్నా. అప్పట్లో కాకుండా కొంచెం పద్ధతిగా చేసిండు, పద్ధతిగా రాడి దింపిండు భయ. మన విజయాన్ని తిట్టినోని పద్ధతిగా, చాలా పద్ధతిగా 90 రాడి దింపిండు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ సినిమా ఉంటుంది. నిజంగా చెప్తున్నా, కుటుంబంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని పరిస్థితులు ఉంటాయి, ఎంత ఇబ్బంది ఉంటుంది. మనని కొంతమంది ఆ బిల్డింగ్ చూస్తే, ఇది చూస్తే, కారు చూస్తే ఓర్వలేరు. కానీ దాని వెనకాల ఎన్ని ఏములు ఉంటాయి, ఎన్ని కష్టాలు ఉంటాయి, వచ్చిన జీతం దానికే ఉంటాయి, మళ్ళీ ఫ్యామిలీని చూసుకోవాలి, ఇవన్నీ బాధలు ఉంటాయి. నిజంగా అవన్నీ తట్టుకొని తను ఒక సక్సెస్ఫుల్ గా రన్ అయ్యాడంటే నిజంగా చెప్తున్నా మన విజయానికి ఆ స్టోరీ నిజంగా భలే సెట్ చేసిండు అన్న. నిజంగా చెప్తున్నా ఈ సినిమా ఎవరైతే చూస్తారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత పెరుగుతుంది చూడన్నా. నిజంగా చెప్తున్నా ఎవరైనా పెళ్లి అయిన వాళ్ళైనా సరే, పెళ్లి కాకుండా సరే ఈ సినిమా చూసినప్పుడు వాళ్ళ కార్తీకంగా కానీ వామో ఫ్యామిలీ అంటే ఇట్లా చూసుకోవాలన్నా, మనకు బాధ్యత ఉన్నప్పుడు ఇట్లా ఉండాలని వాడు 100% మారుతారు చూడన్నా. నిజంగా చెప్తున్నా ఖచ్చితంగా అంత బాగుంది సినిమా. నిజంగా ఎమోషనల్ కానీ మళ్ళీ మృణుల యాక్టింగ్ నిజంగా మౌనంతో చంపింది భయ్యా. నిజంగా చెప్తున్నా ఎవరైనా అందంతో ఎవరైనా సరే అరే ఈ హీరోని ఇట్లుండదు, అందం అట్లుండదు అంటారు, కానీ ఈమె మౌనంతో చంపింది తెలుసా. నిజంగా యాక్టింగ్ మౌనంతో చంపింది. ఎంత బాగుందంటే నిజంగా చెప్తున్నా. చాలా మంది అంటారు అరే మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారు, అట్లా చేస్తారు, గలీజ్ అని అంటారు, మాస్ అంటారు. కానీ నిజంగా చెప్తున్నా మౌనంగా ఉండే అమ్మాయిలు దేవతలు బ్రో. వాళ్ళకి నిజమైన స్వచ్ఛమైన మనసు ఉంటుంది. నిజంగా చెప్తున్నా ఎప్పుడు మాసుకుంటారు చూడు, వాళ్ళు మోసం చేసి ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళని మనం నమ్మాలి. నిజంగా ఇలాంటి వాళ్ళని ప్రేమిస్తే ప్రేమియాలి. నిజంగా చెప్తున్నా దేవత బ్రో. నిజంగా చెప్తున్నా మృణాల్ అయితే యాక్టింగ్ అయితే సంపేసింది. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క సెంటిమెంటు, ప్రతి ఒక్క యాక్టింగ్ ఏదైనా సరే నిజంగా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఫ్యామిలీ ఇంపాక్ట్ అయితే. నిజంగా చెప్తున్నా ఒకరికి సొంతం కాదు ఈ స్టోరీ. నిజంగా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. నిజంగా బాధ్యతగా ఎప్పుడు పెరిగే పిల్లగాని కానుంచి చచ్చిపోయే ముసలోడు వరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అవుతారు ఈ సినిమా చూస్తే. ప్రతి ఒక్కరికే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. నిజంగా అంత బాగుంది. నిజంగా చెప్తున్నా ఎవరు బాగాలేదు అన్నికి వీలు లేదు. నిజంగా పొరపాటున కూడా సినిమా బాగాలేదు అన్నికి చెప్పడానికి ఎక్కడ వీలు లేదు. నిజంగా మన విజయాన్ని డైరెక్టర్ గారు ఎక్కడ ఇవ్వలేదు. ఎందుకంటే మన రియల్ లైఫ్ లా మన మధ్య తరగతిలో జరిగేవే అక్కడ చూపెట్టిండు సినిమా. అంతే ఎక్కడ మిస్బిహేవ్ ఏం చేయలేదు. మన విజయాన్ని కూడా దానికి తగ్గ యాక్ట్ చేసిండు బ్రో. నిజంగా యాక్సెప్ట్ చెప్తున్నా ఈ స్టోరీ మాత్రం అంత బాగుందన్న. ఈ సినిమా ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ హిట్.